Hi students, next networks nindi computer networks nindi next concept r and r minus 1 complement. So previous class lo manam by numbering system lo conversions తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో r and r minus complement గురించి తెలుసుకుందాం. సో ఈ r and r complements అనేది used in mainly digital numbers in order to simplify the subtraction operations and logical manipulations కోసం ఈ మనం ఈ ఆర్ అండ్ ఆర్ మైనస్ 1 కాంప్లిమెంట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఈచ్ రాడిక్స్ అనేది ఆర్తో రిప్రజెంట్ చేస్తాము. సో ఆ రాడిక్స్ అంటే ఏంటంటే రిప్రజెంటెడ్ ది బేస్ ఆఫ్ ది నెంబర్ సిస్టమ్. సో మనం ప్రీవియస్ క్లాస్లో నెంబర్ సిస్టమ్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. సో దాని యొక్క బేస్ 2 ఉంటే బైనరీ అని, 8 ఉంటే ఆక్టల్. సో దాని యొక్క బేస్ని మనం రాడిక్స్ అని కాల్ చేస్తాం. దాన్ని ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కాంప్లిమెంట్స్. సో ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. కాంప్లిమెంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ digital computer in order to simplify the subtraction operations and for the logical manipulations. Okay, so these are 2 types. First one is radix complement, second one is diminished radix complement. So what is radix complement ante the radix complement is referred to as the ఆర్స్ కాంప్లిమెంట్. సో ఆర్స్ కాంప్లిమెంట్ని రాడిక్స్ కాంప్లిమెంట్ అని రిఫర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ డిమిసిడ్ రాడిక్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటి అంటే, సో మీకు ఏమైనా చిన్న డౌట్ ఉన్నా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, క్లియర్ అవుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. డిమినిస్డ్ రాడిక్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటంటే ద డిమినిస్డ్ radix complement is referred to as the r minus 1's complement. ఓకే, సో ఇక్కడ మనం రాడిక్స్ అంటే ఆర్స్ కాంప్లిమెంట్ మనం రిఫర్ చేస్తాము. డిమినిషన్ అంటే ఏంటి అంటే రాడిక్స్ కాంప్లిమెంట్ని రిఫర్ చేస్తాం. ఓకే, దాన్ని ఆర్ మైనస్ 1's కాంప్లిమెంట్ అని కాల్ చేస్తాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ చూడండి, నెంబర్ సిస్టమ్, టైప్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ అనేది, నెక్స్ట్ రాడిక్స్, ఆర్స్ కాంప్లిమెంట్, ఆర్ మైనస్ 1's కాంప్లిమెంట్. సో ఆ నెంబర్ సిస్టమ్ బేస్ బట్టి మనం దాని బేస్ రాడిక్స్ అన్న ఒకటే ప్రీవియస్ నెంబర్ సిస్టంలో చెప్పుకున్నాం కదా. సో ఈ బైనరీ ఫార్మేట్ అంటే బేస్ 2 అంటే రాడిక్స్ అనేది ఇక్కడ ఏమవుతుంది 2 అవుతుంది. సో ఆక్టల్ అంటే బేస్ 8తో 8తో రిప్రజెంట్ చేస్తాం. డెసిమల్ 10, హెక్సాడెసిమల్ 16. సో ఇప్పుడు ఆర్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటంటే ఇక్కడ 2 వచ్చింది కదా, 2's కాంప్లిమెంట్నే ఇక్కడ ఆర్స్ కాంప్లిమెంట్ అవుతుంది. ఓకే, బైనరీ యొక్క ఆర్స్ కాంప్లిమెంట్. నెక్స్ట్ 8 కాబట్టి 8's కాంప్లిమెంట్. నెక్స్ట్ ఇది 10's కాంప్లిమెంట్, 16th కాంప్లిమెంట్ అని కాల్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఆర్ మైనస్ 1, ఆర్ వాల్యూ అనేది ఏంటి, ఈ ఆర్ వాల్యూ ఇస్తే ఇవన్నీ. ఓకే, సో మైనస్ 1 చేస్తే అది ఆర్ మైనస్ 1's కాంప్లిమెంట్ అవుతుంది. అంటే 2 వచ్చేసరికి బైనరీ సిస్టంలో మైనస్ 1 చేస్తే 1's కాంప్లిమెంట్ అవుతుంది, 1's కాంప్లిమెంట్. నెక్స్ట్ 8 మైనస్ 1 7's కాంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ 9కి వచ్చేసరికి 9 మైనస్ 1
9 minus 1, 8 minus 1, 2 minus 1. Okay, 9's complement. Next 16 minus 1, that is r minus 1 అంటే 15's కాంప్లిమెంట్. 15's కాంప్లిమెంట్. సో ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు మనం బైనరీ సిస్టమ్ కాంప్లిమెంట్ గురించి తెలుసుకుందాం. బైనరీ సిస్టమ్ కాంప్లిమెంట్. బైనరీ సిస్టమ్ కాంప్లిమెంట్ ఎగ్జాంపుల్. సో బైనరీ సిస్టమ్ కాంప్లిమెంట్లో ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డిజిట్ ఇచ్చేటప్పుడు బైనరీ బిట్ ఇస్తాం. ఇక్కడ బైనరీ ఫార్మాట్ కాబట్టి జీరోస్ వన్స్ మాత్రమే ఉంటాయి. దాన్ని వన్స్ కాంప్లిమెంట్ చేయాలి అండ్ టూస్ కాంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటి? వన్స్ యాజ్ ఏ ఇన్వర్ట్ ది వన్స్ యాజ్ ఏ జీరోస్ యాజ్ ఏ వన్స్ని మనం చేస్తే వన్స్ కాంప్లిమెంట్ అంటాం. అంటే 0 ప్లేస్లో 1, 1 ప్లేస్లో జీరోస్ మనం చేంజ్ చేస్తే దాన్ని వన్స్ కాంప్లిమెంట్ అంటాం. వన్స్ కాంప్లిమెంట్ వచ్చిన రిజల్ట్ మనం లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటే రైట్ సైడ్ వాల్యూకి మనం 1 యాడ్ చేస్తే అది 2's కాంప్లిమెంట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ తీసుకుందాం. ఎగ్జాంపుల్ సో 1 0 1 0 1. సో ఇప్పుడు దీనికి మనం వన్స్ కాంప్లిమెంట్ కడదాం. వన్స్ కాంప్లిమెంట్ చేస్తే ఇది 1 ప్లేస్లో 0, 0 ప్లేస్లో 1, 1 ప్లేస్లో 0, 0 ప్లేస్లో 1, 1 ప్లేస్లో 0. సో ఇది ఈ నెంబర్ యొక్క వన్స్ కాంప్లిమెంట్ అయింది. ఇప్పుడు దీనికి 2's కాంప్లిమెంట్ చేయాలి అంటే ఈ వన్స్ కాంప్లిమెంట్ చేసిన రిజల్ట్కి 1 యాడ్ చేయాలి. అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఇది, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఇది. ఎల్ఎస్బి అని కాల్ చేస్తాం, దీన్ని ఎంఎస్బి అని కాల్ చేస్తాం. ఈ ఎల్ఎస్బికి మనం ఎల్ఎస్బి లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్కి 1 యాడ్ చేయాలి. అంటే మనకు రిజల్ట్ ఏంటి? 1 0 1 0 1 0 వచ్చింది. దీనికి 1 యాడ్ చేయాలి. అంటే 1 1 0 1 0. సో ఇది 2's కాంప్లిమెంట్ ఆఫ్ దిస్ నెంబర్ అవుతుంది. ఓకే, సో మన ఏంటి వన్స్ కాంప్లిమెంట్ అంటే జీరోస్ వన్స్ జీరోస్గా చేస్తే అది వన్స్ కాంప్లిమెంట్. దానికి 1 యాడ్ చేస్తే అది 2's కాంప్లిమెంట్. వన్స్ కాంప్లిమెంట్ ప్లస్ 1 యాడ్ చేస్తే అది 2's కాంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ డెసిమల్ సిస్టమ్ కాంప్లిమెంట్ అంటే 9's కాంప్లిమెంట్ అని కూడా కాల్ చేస్తాం. సో ఇక్కడ డెసిమల్ సిస్టమ్ అంటే 10's, 9's కాంప్లిమెంట్కి 1 యాడ్ చేస్తే అది 10's కాంప్లిమెంట్ అవుతుంది. సో ఫస్ట్ 9's కాంప్లిమెంట్ అంటే ఏ విధంగా చేయాలి అంటే, సో ఇక్కడ మన ఇచ్చిన బిట్ అనేది ఎగ్జాంపుల్ చూద్దాం. 1 2 3 4 బిట్స్ ఉన్నాయి. అంటే 4 9's నుండి మనం ఇచ్చిన బిట్ని నెంబర్ని సబ్స్ట్రాక్షన్ చేయాలి. అంటే 2 4 5 7. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 బిట్స్ ఇచ్చారు అనుకోండి, 3 9's నుండి ఆ వాల్యూ సబ్స్ట్రాక్షన్ చేయాలి. సో దాన్నే మనం 9's కాంప్లిమెంట్ అని కాల్ చేస్తాం. సో ఇక్కడ మనకి సబ్స్ట్రాక్షన్ చేస్తే 2 4 5 7. ఓకే, సో ఇది 2 4 5 7 బేస్ 10 యొక్క 9's కాంప్లిమెంట్ అనేది ఇది. ఓకే, సో ఇప్పుడు దీన్ని 10's కాంప్లిమెంట్ చేయాలి అంటే ఈ వచ్చిన రిజల్ట్ అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ 2 ఎల్ఎస్బికి 1 యాడ్ చేయాలి. ఓకే, 1 యాడ్ చేస్తే అది మనకి 10's కాంప్లిమెంట్ ఆఫ్ దిస్ నెంబర్ అవుతుంది. ఓకే, అంటే 5 7 4 2కి 1 యాడ్ చేస్తే 3 4 5 7 ఇది మనకి 10's కాంప్లిమెంట్ అవుతుంది. ఓకే, ఇది డెసిమల్ సిస్టమ్ కాంప్లిమెంట్ ఆర్ 9's కాంప్లిమెంట్. నెక్స్ట్ వన్ హెక్సాడెసిమల్ సిస్టమ్ కాంప్లిమెంట్. సో క్యాలిక్యులేట్ ది 15th కాంప్లిమెంట్ ఆఫ్ 7fc.d9. ఓకే, ఇది D9. సో దీన్ని మనం హెక్సాడెసిమల్ సిస్టంలోని చేయాలి అంటే ఎలా చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్, సో ఫస్ట్ మనం హెక్సాడెసిమల్ మీన్స్ 16, బేస్ అనేది 16 కదా. 7fc.d9 బేస్ 16ని మనం ఫస్ట్ 15th కాంప్లిమెంట్ చేయమన్నారు కాబట్టి సో 15 నుండి ఇది సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఎన్ని బిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 బిట్స్ ఉన్నాయి. అంటే 5 15's మనం ప్లేస్ చేసుకుని దాని నుండి ఈ వాల్యూ అనేది సబ్స్ట్రాక్షన్ చేయాలి. పాయింట్ D9. సో యాక్చువల్గా మనకు నెంబర్ సిస్టంలోని 0 to 9 ఉంటాయి. నెక్స్ట్ A B C D E F హెక్సాడెసిమల్లో.
సో A 10, B 11, 12, 13, 14, సో 15. సో ఇక్కడ 15, సారీ F అంటే 15 కదా, ఇక్కడ D అంటే D వాల్యూ 13 ఇది. ఓకే, C వాల్యూ 12, F వాల్యూ 15. సో 15 మైనస్ 9 అంటే 6. సో 15 మైనస్ 3 అంటే 2 డెసిమల్ పాయింట్. 15 మైనస్ 12 3. 15 మైనస్ 15 0. ఓకే, 15 మైనస్ 7 8. సో మనకు వచ్చిన హెక్సాడెసిమల్ వాల్యూ ఇది. ఇప్పుడు దీనికి మనం 16 హెక్సాడెసిమల్ సిస్టమ్ కాంప్లిమెంట్ అంటే 16th కాంప్లిమెంట్ చేయాలి. సో 16 చేయాలి అంటే మనం వచ్చిన రిజల్ట్కి లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ LSBకి 1 యాడ్ చేస్తే అది 16 బిట్ కాంప్లిమెంట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చిన రిజల్ట్ 803.26. సో దీనికి 1 యాడ్ చేయాలి అంటే 72.308. ఇది మనకు వచ్చే ఆన్సర్. దేనికి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, 7FC.D9 బేస్ 16 మనం హెక్సాడెసిమల్ సిస్టంలో కన్వర్ట్ చేయాలి అంటే సో మనకి ఇది ఆన్సర్ వచ్చింది. ఈ విధంగా చేయాలి. సో దిస్ ఈజ్ ది R's and R-1's కాంప్లిమెంట్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.